ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. వీటిల్లో కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే పంపిణీ చేశారు, మరికొన్ని అయితే పంపిణీ చేయలేదు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఫిర్యాదిగూడలో అయితే ఉన్నానన్నమాట. ఫ్రెండ్స్ ఈ ఫిర్యాదిగూడ అనేది మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కిందకైతే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రభుత్వము 2015లో కొన్ని వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే కట్టించింది. ఓన్లీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనే కాదు, మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి ఇళ్ళు ఎన్నో ఇళ్ళు ప్రజెంట్ అయితే మనకి పంపిణీకి అయితే రెడీగా ఉన్నాయన్నమాట. సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కనుక మనం చూసుకుంటే ఈ ఫిర్యాదిగూడ, ఉప్పల్ మరియు ప్రతాప్ సింగారం ఇలాంటి ఏరియాల్లో దాదాపు ఒక 20,000కు పైగానే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రెడీగా ఉన్నాయన్నమాట. సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ ఒక్క చోటే కాదండి, మిగతా చోట కూడా ఇంకా చాలా చోట్ల ఇలాంటి ఇళ్ళు ప్రభుత్వం అయితే కట్టించిందనమాట. సో ఈ ఇళ్ళన్నీ కూడా ప్రభుత్వం రేపు జూన్ నెల మొదటి వారంలో పంపిణీ చేయబోతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. సో ప్రభుత్వమే కాదు, ఇక్కడ నేనైతే అడిగాను అనమాట. సో ఇళ్ళన్నీ కూడా ఎప్పుడు పంపిణీ చేస్తుంటారని చెప్పేసి ఇక్కడ ఉండే వాళ్ళను నేను అడిగితే వాళ్ళు నాకు ఏమని చెప్పారంటే ఈ జూన్ నెల మొదటి వారంలోనే ఈ ఇళ్ళన్నీ కూడా పంపిణీ చేస్తారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఈ జూన్ నెల మొదటి వారంలో ఇక్కడ ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఉప్పల్, ఫిర్యాదిగూడ ఈ ఏరియాలో వాళ్ళకి ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నారంట. సో మీరు ఎక్కడైతే ఇంటికి అప్లై చేసుకున్నారో డబుల్ బెడ్రూమ్ ఇంటికి, ఆ ఏరియాలో కూడా మీకు చాలా చోట్ల ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే నిర్మించి ఉంటారు. సో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అంటే మీ ఏరియాలో ఎక్కడైతే కట్టారో ఆ ఇళ్ళు మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే కట్టారు, కానీ ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితిని నేను గనక చూసినప్పుడు నాకు నిజంగా కన్నీళ్ళు అయితే ఆగలేదండి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయని చెప్పేసి నాకు ఆశ్చర్యం అయితే వేసిందనమాట. ఫ్రెండ్స్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పుడు కట్టిన ఇల్లు కాదండి. సో దాదాపు 5-6 సంవత్సరాల క్రితం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వాటిని పంపిణీ చేయకుండా అలాగే పెట్టేసిందనమాట. సో చాలామంది తెలంగాణలో పాపం ఇల్లు లేని వాళ్ళు అద్దెలలో అద్దె కట్టుకుంటూ చాలామంది అయితే ఉన్నారు. సో అటువంటి వాళ్లకు ఇల్లు కనుక ఇచ్చినట్లయితే వాళ్లకు ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని చెప్పేసి అయితే నా ఉద్దేశము. సో చాలామంది అయితే ఇక్కడికి వచ్చి వెళుతూ ఉన్నారనమాట. అంటే వాళ్ళకంటే ఇక్కడైతే ఇల్లు వచ్చిందని చెప్పేసి వాళ్ళైతే నాకు చెప్పారనమాట. సో చాలామంది ఇలాగే వచ్చి చూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళకు ప్రభుత్వం ఇక్కడ ఇళ్ళు అనేవి కేటాయించిందనమాట. సో అందుకే వాళ్ళు వచ్చి ఇల్లు అనేది చూసుకొని వెళ్ళిపోతున్నారనమాట. సో ప్రభుత్వం అఫీషియల్గా అయితే మనకి జూన్ నెల మొదటి వారంలో ఇళ్ళన్నీ కూడా వాళ్ళకి పంపిణీ చేసిందంట. ఫ్రెండ్స్ ఎవరైతే మనకి తెలంగాణలో ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళలో L2 లిస్ట్లో ఉంటారు కదా, ఆ L2 లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఇళ్ళన్నీ కూడా ఖాళీగా అయితే లేవండి. కొన్ని ఇళ్ళు అంటే ఒక 10% ఇళ్ళు అయితే ఆల్రెడీ ప్రభుత్వం వీళ్ళకి పంపిణీ చేసేసింది. మిగతా 90% ఇళ్ళు అయితే ఇక్కడ ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. ఇళ్ళు అయితే ఖాళీగా ఉన్నాయి, కానీ ఒక్క ఇంటికి కూడా ఇక్కడ దర్వాజాలు అయితే లేవు. అలాగే లోపల అంతా కూడా సిమెంట్ అనేది ఊడిపోయి అక్కడక్కడ పెడుసులు అయితే రాలిపోతూ ఉందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే ఉన్నాయి. సో ప్రభుత్వం వీటిని అయితే ప్రజెంట్ అయితే అంటే నేను వెళ్ళే సమయానికైతే బాగు చేపిస్తుంది అనమాట. సో అక్కడ ఉండే అంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అపార్ట్మెంట్ చుట్టూతూ ఉండే గడ్డి, చెత్త, చెదారం ఇదంతా కూడా మనకి క్లీన్ అయితే చేపిస్తూ ఉంది. సో మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పామన్నమాట, వికలాంగుల కోసం ఇల్లు కట్టారని చెప్పేసి అక్కడ కూడా సేమ్ ఇలాగే ఇళ్ళన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి నాకైతే నిజంగా ఒక విషయం అయితే అర్థమైంది. ఈ జూన్ నెల మొదటి వారంలో తెలంగాణలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా ఎవరైతే L2 లిస్టులో ఉంటారో అటువంటి వారికి ప్రభుత్వం పంపిణీ చేస్తుంది గ్యారంటీగా.
ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇలాంటి ఇళ్ళే ఫిర్యాదిగూడలో దాదాపు ఒక 10,000కు పైగా అయితే కట్టారనమాట. సో, మొత్తం అన్నీ కూడా ఒకే చోటైతే కట్టలేదు. అక్కడ ఒక 1000 ఇళ్ళు, అక్కడ ఒక 1000 ఇళ్ళు. సో, ఇలాగ మొత్తం ఒక 10, 15 చోట్ల 1000 ఇళ్ళ చొప్పున కట్టుకుంటూ ప్రభుత్వం అయితే వెళ్ళిందనమాట. నేను ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు అక్కడక్కడ ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, అపార్ట్‌మెంట్‌లయితే నాకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఒక పర్లంగు దూరంలో నాకు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ అపార్ట్‌మెంట్లు చాలా అయితే కనిపించాయన్నమాట. ఫ్రెండ్స్ ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ అపార్ట్‌మెంట్లనేవి మనకి 4-5 ఫ్లోర్‌ల వరకైతే కట్టారనమాట. అంటే హైట్ అనమాట. సో, మామూలు వికలాంగులకైతే 2 ఫ్లోర్‌లతో నిర్మించడం జరిగింది. సో, ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళనేవి మామూలు కేటగిరీలో అంటే జనరల్ కేటగిరీలో వాళ్ళకిస్తారు కాబట్టి, అటువంటి వాళ్ళకి కొంచెం ఎక్కువగానే మనకి ఫ్లోర్‌లనేవి నిర్మించిందనమాట ప్రభుత్వము. ఫ్రెండ్స్ నిన్న నేను వికలాంగుల కోసం ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు సంబంధించిన వీడియో అనేది ఒకటి పోస్ట్ చేశాను. దానికి సంబంధించి చాలామంది నాకైతే కామెంట్ చేశారనమాట. అసలు ఈ అడ్రెస్ అనేది ఎక్కడ? సో, ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఎక్కడ కట్టారు సార్ మాకు చెప్పండి అని చెప్పేసి చాలామంది అయితే నన్ను అడగడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, అలాగే వీటితో పాటు నిన్న మీరు వీడియోలో చూసిన డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, అంటే వికలాంగులకి కట్టించిన డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, ఇవన్నీ కూడా మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మనకి ఫిర్యాదిగూడ, ప్రతాప్ సింగారం, అలాగే కాచవాని సింగారం ఇటువంటి ఏరియాలో కట్టారనమాట. ఫ్రెండ్స్ ఈ ఫిర్యాదిగూడ అనేది మనకి ఉప్పల్ నుంచి ఒక 15 కిలోమీటర్లు అయితే ఉంటుందనమాట. అంటే ఓఆర్ఆర్‌కి దగ్గరగా అయితే ఉంటుందనమాట. సో, ఉప్పల్ నుంచి ఫిర్యాదిగూడకి మనకి ప్రతి ఒక్క 1 అవర్‌కి బస్సులైతే ఉంటుంది. సో, బస్సు ఎక్కి మనం ఉప్పల్ నుంచి ఈ ఫిర్యాదిగూడకి వెళ్ళాల్సయితే ఉంటుందనమాట. ఫ్రెండ్స్ ఈ ఫిర్యాదిగూడలనే కాదు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో చాలా చోట్ల ఇటువంటి ఇళ్ళే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టడం జరిగిందనమాట. ఆ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళన్నీ కూడా రేపు పంపిణీ చేయబోతుంది ఈ ప్రభుత్వం. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఒక్క విషయం దగ్గరైతే చాలా అంటే చాలా బాధేసిందండి. ఏంటంటే అది ఇక్కడ ఏ ఇంటికి చూసినా సరే ఒక తలుపు కూడా లేదు. అలాగే కిటికీలు కూడా చాలా వరకు పగిలిపోయి అయితే ఉన్నాయన్నమాట. సో, నైట్‌లో ఇక్కడికి చాలామంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి ఆ తలుపులనేవి పీక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారంట. సో, ఇక్కడ వాళ్ళైతే నాకు చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకొంతమందైతే ఇక్కడికి మందు అలాంటివన్నీ కూడా తాగడానికైతే వచ్చేసి ఆ కిటికీలు అవన్నీ కూడా పగలగొట్టేశారని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే నాకు చెప్పడం జరిగిందనమాట. సో, అందుకే ప్రభుత్వం ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు పంపిణీకి సిద్ధం చేస్తూ ఉందనమాట. సో, ఎవరైతే మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో డబుల్ బెడ్ ఎమ్మెల్యే అప్లై చేశారో అది L2 లిస్ట్ ఉన్నారు. అటువంటి వారికి ఈ జూన్ నెల మొదటి వారంలో 80,000కు పైగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందండి. కాబట్టి L2 లిస్ట్‌లో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి. మీ యొక్క మొబైల్ నంబర్‌ను ఆన్ చేసి అయితే పెట్టుకోండి. అంటే వర్కింగ్ చేసేటట్లు పెట్టుకోండనమాట. ఒకవేళ మీ పేరనేది మీ యొక్క వార్డు కార్యాలయంలో లిస్ట్‌లో అయితే వచ్చినట్లయితే మీకు మున్సిపాలిటీ వాళ్ళు తప్పకుండా ఫోన్ అయితే చేస్తారండి. ఫ్రెండ్స్ నేను ప్రతిసారి కూడా మీరు ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నంబర్‌ను రీచార్జ్ చేసి రెడీగా పెట్టుకోండి అని ఎందుకు చెప్తానో తెలుసా? ఇంతకుముందు కేసీఆర్ గారు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు పంపిణీ చేసినప్పుడు కూడా చాలామందికి మొబైల్ నంబర్‌లు పనిచేయకపోవడం వల్ల పాపం వాళ్ళకు ఇచ్చిన ఇళ్ళనేవి వెనక్కైతే వెళ్ళిపోయాయన్నమాట. సో, అటువంటి పరిస్థితి అనేది మీకు రాకుండా ఉండడానికే నేను మీకు ఈ విషయం అయితే చెప్తూ ఉన్నాను పదే పదే. ఫ్రెండ్స్ నిన్న మనము వికలాంగుల కోసం కట్టించిన ప్రతాప్ సింగారంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ దగ్గరికైతే వెళ్ళాము. ఆ ఇళ్ళకు సంబంధించిన వీడియో కూడా మనం చూపించడం జరిగింది. సో, ఆ ఇల్లు, ఈ ఇల్లు సేమ్ 2 కూడా ఒకేలాగా ప్రభుత్వం నిర్మించింది. సో, వీటిని చూసి మళ్ళీ మీరు ఆ ఇల్లే అనుకోకండి. సేమ్ ఇలాగ చాలా చోట్ల వికలాంగులకి 2 ఫ్లోర్‌లతో కలిపిన అంటే G+1 ఇళ్ళైతే నిర్మించారనమాట. ఒక్క చోట కాదండి. నేను ఇక్కడ నుంచొని నేను చూస్తుంటే చాలా చోట్ల నాకు ఇలాంటి ఇళ్ళే నాకు కనిపిస్తూ ఉన్నాయి. సో, ఈ మొత్తం ఇళ్ళన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ, వాటికి తలుపులైతే లేవు. అక్కడక్కడ సిమెంట్ అనేది ఊడిపోయి ఉందనమాట. కొంచెం ప్రభుత్వం వీటిని బాగు చేపిచ్చేసి ఎవరైతే L2 లిస్ట్‌లో ఉంటారో అటువంటి వారికి కనుక పంపిణీ చేసినట్లయితే సో, జీవితాంతరం కూడా వాళ్ళైతే ప్రభుత్వం పేరైతే చెప్పుకుంటూ బతికేస్తారనమాట. ఫ్రెండ్స్ మీకోసం నేను చాలా రిస్క్ చేసి చాలా
వెళ్ళి ఈ వీడియో తీయడం జరిగిందనమాట. సో నేను మీ దగ్గర నుంచి ఏమి కోరుకోవట్లేదండి. జస్ట్ నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. దాన్ని మాత్రమే నేను మీ దగ్గర నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాను. సో వీడియోకి ఒక లైక్ వేయడం వల్ల ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి అప్లికేషన్ తీసుకున్నారో అటువంటి వాళ్ళందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది.